ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేసిన మోడీ. ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా ప్రసంగం చేసి ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇందిరాగాంధీ ఎర్రకోట వేదికగా 11 సార్లు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు చేయగా, మోడీ ఆ రికార్డు బ్రేక్ చేసి 12 సార్లు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు చేసిన నేతగా నిలిచాడు. అంతేకాకుండా 2025 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మోడీ ఏకధాటిగా 103 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే అధిగమించాడు. ఇక 2024 సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మోడీ 98 నిమిషాల పాటు మాట్లాడాడు. 2015 సంవత్సరంలో మోడీ 88 నిమిషాలు ప్రసంగించారు. ఇక ఆ తర్వాత 1947 సంవత్సరంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 72 గంటల పాటు ప్రసంగం చేశాడు. ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం 2025. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్కు ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం లభించింది. ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాన్ని తమిళనాడు ప్రభుత్వం అందజేస్తుంది. డాక్టర్ వి. నారాయణన్కు ఈ అవార్డును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందజేశారు. అంతరిక్ష పరిశోధన రంగంలో నారాయణన్ చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించింది. ఇక 2035 సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న మానవ సహిత గగన్యాన్ మిషన్ విజయం కోసం నారాయణన్ బృందం తీవ్రంగా కృషి చేస్తుంది. మెరైట్ పథకం. మెరైట్ అనగా మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని అర్థం. దేశవ్యాప్తంగా 275 విద్యా సంస్థలలో నాణ్యతను పెంపొందించడానికి జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా మెరైట్ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాన్ని 2025-26 నుంచి 2029-30 వరకు అమలు చేయనున్నారు. దీనికోసం 4,200 కోట్లు కేటాయించారు. అందులో 2,100 కోట్లు ప్రపంచ బ్యాంక్ రుణ సహాయం అందించింది. ఇక 275 విద్యా సంస్థలలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టేట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు అనుబంధ యూనివర్సిటీల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సుమారు 7.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. న్యాయబంధు కార్యక్రమం. అర్హులైన నిరుపేదలు, అట్టడుగు వర్గాలు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి న్యాయబంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 సెక్షన్ 12 ప్రకారం ఈ సేవలు అందిస్తుంది. పౌర, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన చట్టపరమైన సహాయం కోసం జూన్ 2025 నాటికి 14,888 మంది మహిళలు న్యాయబంధు యాప్లో నమోదు చేసుకున్నారు. ఇక దిశ పథకంలో భాగంగా టెలిలా సేవలతో న్యాయబంధు కార్యక్రమాన్ని అనుసంధానించారు. నేషనల్ స్పోర్ట్స్ బిల్కు లోక్సభ ఆమోదం. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ మరియు నేషనల్ యాంటీ డోపింగ్ అమెండ్మెంట్ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక ప్రస్తుతం అమలులో ఉన్న నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ ఆఫ్ ఇండియా 2011 స్థానంలో ఈ కొత్త నేషనల్ స్పోర్ట్స్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్ అమలులోకి వస్తే స్పోర్ట్స్ గవర్నెన్స్లో ఎన్నో మార్పులు రానున్నాయి. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన భారత మహిళా అథ్లెట్. భారత అథ్లెట్ మహిళా జావెలిన్ త్రోయర్ అన్షు రాణి పోలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ విస్లా మానియాక్
మెమోరియల్ టోర్నీలో స్వర్ణం సాధించింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్లో భాగంగా జరిగిన పోటీల్లో అన్షు రాణి 62.59 మీటర్లు విసిరి స్వర్ణం సాధించింది. ఇక ఈ టోర్నీలో పతకాలు గెలిచిన వారి వివరాలు చూసుకుంటే అన్షు రాణి స్వర్ణ పతకం గెలవగా ఎడా టుక్సుజ్ రజత పతకం గెలిచింది. అలాగే లియాన్నా డేవిడ్సన్ కాంస్య పతకం గెలిచింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఉద్యోగాల కల్పన కోసం స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన పథకం పేరు ఏమిటి? ఏ. ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన, బి. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, సి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్, డి. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దిబ్రూ సైఖోవా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. అస్సాం, బి. బీహార్, సి. సిక్కిం, డి. నాగాలాండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. ఇటీవల ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ యొక్క ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ. ఆపరేషన్ మైత్రి, బి. ఆపరేషన్ సద్భావన, సి. ఆపరేషన్ విజయ్, డి. ఆపరేషన్ రక్షక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆపరేషన్ సద్భావన. ఈ జాగృతి వేదికను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, సి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఈ కింది వాటిలో జహంగీర్ మహల్ ఏ కోటలో భాగంగా ఉంది? ఏ. లాహోర్ కోట, బి. ఆగ్రా కోట, సి. ఎర్రకోట, డి. గోల్కొండ కోట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆగ్రా కోట. ఆగ్రా కోటలో జహాంగీర్ మహల్ భాగంగా ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ తన కుమారుడైన జహాంగీర్ కోసం ఆగ్రా కోటలో జహాంగీర్ మహల్ను నిర్మించాడు. ఈ కోట మధ్య ఆసియా మరియు భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమంతో నిర్మించారు.
విజయనగర రాజులలో ఎవరికి యవన రాజయ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంది? ఏ రెండవ దేవరాయ, బి ఒకటవ హరిహరరాయ, సి శ్రీకృష్ణదేవరాయ, డి ఒకటవ దేవరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శ్రీకృష్ణదేవరాయ. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయకు యవన రాజయ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదులు చూసుకుంటే ఆంధ్ర భోజ లేదా అభినవ భోజ అనే బిరుదు కలిగి ఉన్నాడు. అలాగే గౌబ్రాహ్మణ ప్రతిపాలక, యవన రాజ్య స్థాపనాచార్య, కర్ణాటక రత్న సింహాధీశ్వర, కన్నడ రాజ రమారమణ, మూరు రాయర గండ అనే బిరుదులు కలిగి ఉన్నాడు. చందేరి యుద్ధంలో బాబర్ చేతిలో ఓడిపోయిన రాజు ఎవరు? ఏ రాణా ఉదయ్ సింగ్, బి మేదినీ రాయ్, సి రాణా సంగా, డి మహమ్మద్ గోరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మేదినీ రాయ్. చందేరి యుద్ధం క్రీస్తు శకం 1528 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ చేతిలో చానేరికి చెందిన మేదినీ రాయ్ ఓడిపోయాడు. ఛత్రపతి శివాజీ కుమారుడైన సంభాజీని ఏ మొఘల్ చక్రవర్తి ఉరితీశాడు? ఏ షాజహాన్, బి అక్బర్, సి జహంగీర్, డి ఔరంగజేబు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఔరంగజేబు. క్రీస్తు శకం 1689 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సంభాజీని బంధించి అనేక చిత్రహింసలు పెట్టి ఉరితీశాడు. ఢిల్లీ సుల్తానుల పాలకులలో ముబారకాబాద్ నగరాన్ని ఎవరు నిర్మించారు? ఏ ముబారక్ షా, బి రజియా సుల్తాన్, సి అల్లావుద్దీన్ ఖిల్జీ, డి సికిందర్ లోడి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముబారక్ షా. సయ్యద్ రాజవంశ స్థాపకుడు ఖిజిర్ ఖాన్ మరణం తర్వాత అతని కుమారుడు ముబారక్ షా సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1421 నుంచి 1434 మధ్య కాలంలో ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ముబారక్ షా క్రీస్తు శకం 1433 సంవత్సరంలో యమునా నది తీరంలో ముబారకాబాద్ నగరాన్ని నిర్మించాడు.